अथ मंत्रपाठः। सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। మనము ప్రథమ అధ్యాయంలో చతుర్థ పాదం చెప్పుకుంటున్నాము. అందులో ఏక సంజ్ఞా ప్రకరణం మొదలు పెట్టుకున్నాము. ఆ ఏక సంజ్ఞా ప్రకరణంలోనే మనము నది సంజ్ఞా ప్రకరణము, ఈ సంజ్ఞా ప్రకరణము, అలాగే కారక ప్రకరణము చెప్పుకున్న తర్వాత ఇప్పుడు గతి సంజ్ఞా ప్రకరణం చెప్పుకుంటున్నాము. అందులో నిన్న 76 సూత్రాల వరకు మనం చూసాము. సో నిన్న చెప్పిన పాఠంలో ఎవరికన్నా ఏమైనా సందేహాలంటే చెప్పండి. అస్తు ప్రకృతం అనుసరామః. నిన్న మనము నిత్యం హస్తే పాణ ఉపయమనే, నిత్యం హస్తే పాణౌ ఉపయమనే అనే సూత్రం చెప్పుకున్నాము. అంటే ఉపయమనే అంటే ఏమిటంటే పాణిగ్రహణే, వివాహ విషయంలో, వివాహ సందర్భంలో. ఉపయమనం అంటే దాని అర్థము వివాహ విషయ సందర్భంలో తీసుకోవాలన్నమాట. అస్తు ఇక్కడ ఉపయమనే హస్తే పాణౌ శబ్దౌ, వివాహ విషయంలో అస్తే పాణం, అస్తే అనే చెయ్యే, పాణం అనే చెయ్యమాట. అస్తే పాణౌ శబ్దౌ, అస్తే పాణౌ శబ్దౌ క్రియయోగి, క్రియధాతుకు యోగంలో నిత్యం గతి సంజ్ఞకౌ నిపాత సంజ్ఞకౌ చ భవతః, గతి సంజ్ఞ నిపాత సంజ్ఞ అని పేరు పెట్టబడతాయని చెప్పి చెప్పుకున్నామట. సో ఇక్కడ క్రియధాతుకు యోగంలో హస్తే శబ్దానికి పాణవ శబ్దానికి గతి సంజ్ఞ మరియు నిపాత సంజ్ఞ అని పేరు పెట్టుకున్నామట. అదేవిధంగా నిన్న హస్తే కృత్య పాణవ కృత్య, ఇక నిత్యం గతి సంజ్ఞ ఒకటే అవుతుంది కాబట్టి ఇక్కడ మనం అదొకటే రూపసిద్ధి చూసామట. వికల్పం ఉంటే రెండు వచ్చేటివి, వికల్పం లేదు ఇక్కడ. కేవలము నిత్యం ప్రాప్తి కొరకే ఇక్కడ ఈ సూత్రం చెప్పబడింది. లేదంటే సామాన్యంగా క్రియధాతు యోగంలో గతి సంజ్ఞ అనేది స్వతహా ప్రాప్తం అవుతుంటే ఈ సూత్రము నిత్యం కోసం చెప్పబడింది అన్నమాట. అస్తు అంటే వికల్ప ప్రాప్తి వస్తుంటే ఇది నిత్యం చెప్పడం కోసమే ఈ సూత్రం యొక్క నిర్మాణం జరిగింది. అస్తు ఇప్పుడు అదే క్రమంలో నెక్స్ట్ చూడండి 77వ సూత్రము స్లైడ్ మీద కనిపిస్తుంది చూడండి. ప్రాధ్వం बंधने यहाँ से नित्यम की अनुवृत्ति, नित्यम हस्ते पाणा उपयम अने सूत्రం నుంచి నిత్యం అనే శబ్దానికి అనువృత్తి వస్తుంది. ఇక్కడ నిత్యం అనే శబ్దానికి అనువృత్తి వస్తుంది. ఏకవచనం, బంధనే సప్తమి విభక్తి ఏకవచనం అన్నమాట. ఇప్పుడు సూత్రార్థం చూడండి. ప్రాధ్వం అవ్యయం ఆనుకూల్యే అర్థే, ప్రాధ్వం ముందు అవ్యయపదం, బంధనే సప్తమి విభక్తి ఏకవచనం అండి. బంధనే సప్తమి విభక్తి ఏకవచనం. అనువృత్తి నిత్యం కృయి గతి క్రియాయోగే నిపాతాః, ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. ఇప్పుడు సూత్రార్థం చూడండి. ప్రాధ్వం అవ్యయం, ప్రాధ్వం అవ్యయం అంట. ప్రాధ్వం ఏంటి? అవ్యయ పదం అంట. ప్రాధ్వం అవ్యయం ఆనుకూల్యే అర్థే అంటే అనుకూలత అర్థంలో, ఆనుకూల్య అర్థంలో, ఆనుకూల్యే అర్థే వర్తతే. ఈ ప్రాధ్వం శబ్దం యొక్క మీనింగ్ ఏంటి?
ఆనుకూల్య అర్థంలో ఉందంట. ఆనుకూల్యే అర్థే వర్తతే, ఆనుకూల్యే అర్థే వర్తతే. తదా ఆనుకూల్యం యది బంధన హేతుకం భవతి. కానీ ఆ ఆనుకూల్యం ఎలా ఉండి బంధనానికి కారణమై ఉండాలన్నమాట. తదా ఆనుకూల్యం తద్ ఆనుకూల్యం యది బంధన హేతుకం భవతి, అంటే బంధనానికి కారణం అనుకోండి, అటువంటి సందర్భంలో తదా ప్రాద్భం శబ్దస్య క్రియాయోగే నిత్యం గతి సంజ్ఞా నిపాసంజ్ఞా చ భవతి. అప్పుడు ఒకవేళ అటువంటి ఆనుకూల్యం బంధనానికి కారణం అవుతుంటేనా అటువంటి సందర్భంలో ప్రాద్భం అనే శబ్దం ఏదైతే ఉందో ఆ శబ్దం క్రియ ధాతుకు యోగంలో వచ్చినప్పుడు దానికి గతి సంజ్ఞ నిపాత సంజ్ఞ పేరు పెట్టుకుంటాము. ముఖ్యంగా ఇక్కడ కూడా ప్రాద్భం అనే శబ్దానికి కూడా గతి సంజ్ఞ నిపాత సంజ్ఞ వస్తుంది. ఎప్పుడు క్రియ ధాతుకి ముందు వచ్చినప్పుడు దీనికి కూడా గతి సంజ్ఞ నిపాత సంజ్ఞ పేరు వస్తుంది. కాకపోతే అర్థం ఏముండాలంటే ఇక్కడ బంధనార్థంలో ఉండాలి. ఏ బంధనం అంటే ఆనుకూల్యం అంటే బంధనానికి కారణమై ఉండాలి. అటువంటి సందర్భం ఉంటే ఎక్కడ బంధింపబడుతుంటేనా అటువంటి అర్థంలో, అటువంటి సందర్భంలో, అటువంటి విషయంలో ప్రాద్భం అనే శబ్దానికి క్రియ ధాతు యొక్క యోగంలో ఉన్నప్పుడు దానికి గతి సంజ్ఞ నిపాత సంజ్ఞ అని పేరు పెట్టుకుంటాము. అందుకే ఇక్కడ ఈ విధంగా ప్రాద్భం కృత్య ఒకటే రూపొందించారు. నిత్యం గతి సంజ్ఞ నిపాత సంజ్ఞ వస్తుందండి. అందుకే ప్రాద్భం కృత్వ, క్రియ ధాతుకి ముందు ప్రాద్భం అనే అవ్యయపదం వచ్చింది కాబట్టి దీనికి మనం గతి సంజ్ఞ నిపాత సంజ్ఞ అని పేరు పెట్టాం. గతి సంజ్ఞ పేరు పెట్టడం ఎలా వచ్చింటే సమాసమైనది. సమాసం ఉంది, ఉగతి ప్రాదేయ ప్రకారం సమాసం చేసుకున్నాం. అది అందుకే రెండు పదాలు కలిపి చెప్పిన. అందుకే ప్రాద్భం కృత్య बंधन के निमित्त से अनुकूलता करके, बंधन के निमित्त से అనుకూలత కరికి అంటే బంధనకి నిమిత్తం చేత అనుకూల్యం చేసుకొని అని అర్థం. బంధనకి నిమిత్తం చేత ఆనుకూలంగా చేసుకొని అంటే మొత్తానికి బంధింపబడటానికి ఆనుకూల్యంగా చేసుకోవడం. అది బంధనం ఏదైనా కావచ్చు, ఆ బంధనానికి ఆనుకూల్యంగా ఉండే అర్థం ఇక్కడ ఉంది కాబట్టి ప్రాద్భం అనే శబ్దానికి గతి సంజ్ఞాన్ని పేరు పెట్టుకున్నాము. గతి సంజ్ఞాన్ని పేరు పెట్టడం వల్ల కుగతి ప్రాదేయ ప్రకారం సమాసం చేసుకున్నాం. ఇదే ఇక్కడ విశేషత. కేవలము దీని గతి సంజ్ఞ చెప్పడం కోసం గతి సంజ్ఞ ఏ శబ్దాలకు వస్తుంది అది చూసాం. పైనేమో నిత్యం హస్తే రెండు పదాలకు గతి సంజ్ఞ పేరు పెట్టుకున్నాము. అంతకుముందు మధ్య పదే నివచనే ఈ పదాలకు గతి సంజ్ఞ పేరు పెట్టుకున్నాం. అలాగే ఉదసి మనసి ఈ శబ్దాలకు, సాక్షాత్ శబ్దాలకు, ఇవన్నీ కూడా ఏ ఏ పదాలకు మనం గతి సంజ్ఞ పేరు పెట్టుకోవచ్చు ఆ శబ్దాలు మనం నిర్ధారించుకుంటూ వెళ్తున్నాం. ఏ అర్థంలో వస్తే ఏ శబ్దాలకు గతి సంజ్ఞ పేరు పెట్టినా ఆ శబ్దాలు తీసుకోబడతాయి. ఎక్కడైనా వచ్చినా కూడా ఎందులోంచే ఉంటాయన్నమాట. దీని మించి ఎక్కడికి వెళ్ళవండి. చూడండి మహర్షి పాణిని యొక్క వారి యొక్క వైశిష్టం చూడండి. వేదాల్లో ఉండే మంత్రాలన్నీ కూడా వాటన్నిటిలో కూడా ఏ శబ్దాలు తీసుకోబడ్డాయి, శాస్త్రంలో కావచ్చు, లోకంలో కావచ్చు, వారి యొక్క సూక్ష్మ ప్రకర బుద్ధి చూడండి. ఇక్కడ చెప్పిన వ్యాకరణంలో శబ్దాలు ఆరాధన చేసుకుని అక్కడ నుండి సమస్త 4 వేదాల్లో ఉండే మంత్రాలు కానీ ఇంకా ఏదైనా కానీ లౌకిక వ్యవహారం కానీ అన్ని కూడా ఈ వ్యాకరణం అంతర్గతంలోకి వస్తాయి. ఈ సమస్త శబ్దరాశి అంతా కూడా ఈ వ్యాకరణం ప్రకారంగా అన్ని వాటిని ఎలా తయారవుతాయి, ఏ విధంగా తయారవుతాయి, వాటి యొక్క అర్థం ఏంటి, ఏ సందర్భంలో వచ్చింది, ఏ దానికి గతి సంజ్ఞ పేరు పెట్టాము, ఏ దానికి నిపాత సంజ్ఞ పేరు పెట్టాము, ఏ దానికి ఇంకా భిన్న సంజ్ఞ పేరు పెట్టుకోవడం ఎటువంటి లాభాలు కలుగుతాయి, ఎటువంటి రూపసిద్ధి కలుగుతుంది, ఎటువంటి అర్థం వస్తుంది, వాని యొక్క సూక్ష్మ ప్రకార బుద్ధి చూస్తే వాస్తవంగా నిజంగా నేను చెప్తూ ఉంటాను, ఇది నేను చెప్పింది కాదు, మన విద్వాంసులు పండితులు చెప్తున్నారు. ఒక రాజ్యాన్ని పరిపాలించే రాజుకి ఎంతైతే క్షమత కలుగుతుందో అంత క్షమత ఈ వ్యాకరణం నిజంగా అర్థం చేసుకోవడంలో ఉన్నది. అంత సూక్ష్మత దీంట్లో దాగి ఉన్నాడు. చూడడానికి సామాన్యం అనుకుంటాం. ఈ వ్యాకరణం అనేది నిజంగా అందుకే చెప్తా, ఈ జన్మలు మనకు దీని యొక్క సామాన్య సంకేతంలోకి వచ్చినా మన జీవితం ధన్యమైనట్టే కదా. ఎందుకంటే ఈశ్వర ప్రదత్తమైన వేదాలను అర్థం చేసుకోవడం కోసమే మహర్షి పాణి తపస్య చేసి మహేశ్వర సూత్రాల మాధ్యంతో ఈ అష్టాధ్యాయిని 4 సూత్రాలు రచించి దీన్ని సమస్త శబ్దాలతో వేదాల యొక్క అర్థాలన్నిటి కూడా దీంట్లో ఇది అంతర్గతంలో వచ్చే విధంగా తయారు చేశారన్నమాట. కాబట్టి వేదాలను అధ్యయించడం కోసమే ఈ వ్యాకరణం అంత సామాన్య గ్రంథం చదవడం కోసం ఈ వ్యాకరణం ఏదైతే బోధపడిందో వారు సమస్త గ్రంథావళి అన్నిటి కూడా అర్థం చేసుకోవచ్చు. ఈ శబ్దం యొక్క స్వరూపం ఏదైతే అర్థం అవుతుందో అతడే నిజంగా వాస్తవ వివేకాన్ని పొంది శబ్ద జ్ఞానం పొంది పరమాత్మను తెలుసుకోగలుగుతాడు. అంత వీరి యొక్క రచనా శైలి చూస్తే ఇంత సూక్ష్మత అనేది మనకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. కానీ అర్థం చేసుకుంటూ పోవాలి, అది గమనించాలి మనం. అస్తు అంటే మన యొక్క లోకంలో ఉండే వ్యావహారిక భాష, శాస్త్రీయ భాషను రెండింటినీ కలుపుకుంటూ ఈ
సూత్రాల మాధ్యంతో అన్నిని కట్టి పడేసామట. ఏ శబ్దం వచ్చినా కూడా ఈ వేదాల్లో ఉండే ఏ శబ్దం కావచ్చు, శ్లోకాల్లో ఏదైనా కావచ్చు, రామాయణ మహాభారతం, అవన్నీ కూడా ఈ వ్యాకరణం అంతర్గతంలో ఇక్కడ ఉండే ధాతులతోటి, కొన్ని శబ్దాలతోటి, కొన్ని గణపాఠంలోని శబ్దాలతోటి సిద్ధించబడతాయన్నమాట. ప్రతి దానికి కారణం ఉంది, ప్రతి దానికి అర్థం ఉందన్నమాట. అది వ్యవస్థితంగా ఇది ఈ అర్థంలో ఉంది, ఈ సందర్భంలో ఈ అర్థం తీసుకోవాలి, ఈ సందర్భంలో ఇది అర్థం ఇలా ఉండకూడదు, అట్లా ప్రతి శబ్దానికి అర్థము, ప్రతి ధాతువుకి అర్థము నిర్ధారించబడింది. అది శబ్దం కావచ్చు, ధాతు కావచ్చు, ఏదైనా కావచ్చు. సో అది వారి యొక్క ప్రఖర బుద్ధి శైలికి మనకు చాలా ఆశ్చర్యం అనిపిస్తున్నది. కాబట్టి ఇటువంటి గ్రంథాన్ని మనం చదువుకుండా వాటిని అర్థం చేసుకుని చదువుకోవడానికి ప్రయత్నం చేయాలి. అస్తు. సో ప్రాద్భం అనే శబ్దానికి ఇక్కడ క్రీ ధాతు యొక్క ప్రయోగంలో గతి సంజ్ఞ అని పేరు పెట్టాము. దానికి రూపసిద్ధి వచ్చేసి ప్రాద్భం కృత్య అని చెప్పి దీనికి రూపసిద్ధి మనకు కనిపిస్తుందండి. అస్తు. సో నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ వచ్చేసి జీవికోపనిషద వౌపమ్యే. జీవికోపనిషదౌ ఔపమ్యే ఏంటండి? జీవికోపనిషదౌ ఔపమ్యే. కింద చూడండి, సైడ్ మీద చూడండి. జీవికోపనిషదా వౌపమ్యే. జీవికోపనిషదా వౌపమ్యే ఇది సూత్రం మనకు. దీన్ని విడగొట్టుకుంటే ఎలా వస్తుంది? జీవికోపనిషదౌ, జీవికోపనిషదౌ ప్రథమా విభక్తి ద్వివచనము, ఔపమ్యే సప్తమి విభక్తి ఏకవచనం. జీవికోపనిషదౌ ప్రథమా ద్వివచనము, ఔపమ్యే సప్తమి విభక్తి ఏకవచనము. ఓకే. సమాసం వచ్చేసి జీవికశ్చ ఉపనిషదశ్చ జీవికోపనిషదౌ. ఇది ఇతరేతర యొక్క ద్వంద్వ సమాసం అని చెప్పి పేరు పెట్టుకున్నాం. ఇక్కడ సామాన్యంగా ఉంది కాబట్టి పూర్తిగా సమాసం విగ్రహవాక్యం లేదు. జీవికశ్చ ఉపనిషదశ్చ రెండు కలిపితే జీవికోపనిషదౌ, తయోహో జీవికోపనిషదౌ, తౌ జీవికోపనిషదౌ అంటే ఇతరేతర యొక్క ద్వంద్వ సమాసం అయిందనమాట. ఔపమ్యే ఇది సప్తమి విభక్తి ఏకవచనం. ఔపమ్యే అనేది సప్తమి విభక్తి ఏకవచనం. ఇప్పుడు దీని యొక్క అర్థం ఏంటో చూడండి. ఇది అనువృత్తి ఏమొస్తున్నాయంటే నిత్యం, కృయి, గతి, క్రియాయోగే, నిపాతాహ. ఈ శబ్దాల అన్నిటికీ పైనుంచి అనువృత్తి వస్తుంది. ఈ అనువృత్తి పదాన్ని కలుపుకుంటూ సూత్రార్థం ఏంటో చూద్దాం. చూడండి. సూత్రార్థం వచ్చేసి గమనించండి సూత్రార్థాన్ని. జీవిక ఉపనిషదౌ, జీవిక ఉపనిషదౌ చూడండి, స్లైడ్ మీద కనిపిస్తుంది. జీవిక, నిత్యం, కృయి, గతి, క్రియాయోగే, నిపాతాహ ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయండి. ఓకేనా? అనువృత్తి పదాలు. అర్థ జీవిక ప్లస్ ఉపనిషద్ సూత్రం లేదు కదా. జీవికోపనిషదౌ ఔపమ్య విడగొట్టిన జీవిక ప్లస్ ఉపనిషద్. ఓకే, అవి ఇక్కడ విడివిడిగా చెప్తున్నాడు. జీవిక ఉపనిషద్ ఈ రెండు శబ్దాలండి. జీవిక ప్లస్ ఉపనిషద్ ఇది ఏతౌ శబ్దం, ఈ రెండు శబ్దాలు. ఇది ఏతౌ శబ్దం ఔపమ్యే విషయే. ఔపమ్య విషయం అంటే ఏమిటి? ఔపమ్యం అంటే ఏమిటంటే ఉపమా యొక్క విషయంలో. ఉపమా అంటే ఏమిటి? ఉపమా అంటే పోల్చి చెప్పడం అట. ఉపమా అంటే పోల్చి చెప్పడం అట, పోల్చి చెప్పే అర్థంలో. ఔపమ్యే తో జీవిక ఉపనిషద్ ఇది ఏతౌ శబ్దం ఔపమ్య విషయే అంటే ఉపమా యొక్క విషయంలో. క్రియయోగే అంటే క్రియధాతు యోగే, క్రియయోగే క్రియధాతు యొక్క యోగంలో నిత్యం గతి సంజ్ఞకౌ నిపాత సంజ్ఞకౌ చ భవతః. గతి సంజ్ఞ నిపాత సంజ్ఞ అని పేరు పెట్టబడతాయి. గతి సంజ్ఞకౌ నిపాత సంజ్ఞకౌ చ భవతః. గతి సంజ్ఞ మరియు నిపాత సంజ్ఞ అని పేరు పెట్టబడతాయి. గతి సంజ్ఞకౌ నిపాత సంజ్ఞకౌ చ భవతః అని చెప్పి ఇక్కడ మనం చెప్పుకున్నామండి. అస్తు. అదే విధంగా ఉదాహరణ ఇచ్చాడు. జీవికా కృత్య ఉపనిషత్ కృత్య. జీవికా కృత్య ఉపనిషత్ కృత్య. జీవిక అనే శబ్దానికి జీవిక అనే శబ్దము ఏ యోగంలో వచ్చింది? క్రియ ధాతుకి యోగంలో. క్రియ ధాతుకి ముందు జీవిక అనే శబ్దం వచ్చింది. ఆ క్రియ ధాతు చేత పూర్వంలో చెప్పిన విధంగానే సమాన కర్తృకయో పూర్వకాలే ప్రకారంగా త్వా ప్రత్యయం వస్తుంది. త్వాకు ఇక్కడ ఈ సూత్రం ప్రకారం గతి సంజ్ఞ పేరు పెట్టుకున్నాం కాబట్టి గతి సంజ్ఞ పేరు పెట్టుకున్న సమాసం అయిపోయింది. సమాసం అయింది కాబట్టి
మనకు ఇక్కడ సమాసే నై పూర్వోక్తో లెప్ ప్రకారంగా సమాసం చేసి కాబట్టి త్వాస్థానం లెప్ వచ్చింది. అందుకే జీవికా కృత్య, అలాగే ఉపనిషత్ కృత్య, ఉపనిషత్ కృత్య. ఇక్కడ ఉపనిషత్తుని క్రియాధాతుకి ముందు వచ్చిందన్నమాట. మొత్తానికి ఇక్కడ గతి సంజ్ఞని పేరు పెట్టడం సమాసం అయిపోయింది. సమాసం అయింది కాబట్టి సమాసే నై పూర్వోక్తో లెప్, సమాసంలో ఉన్నటువంటి త్వాప్రత్యయం ఏదైతే ఉందో దానికి లెప్ వస్తుందన్నమాట. అందుకే ఇక్కడ లెప్ అయిపోయింది అన్నమాట. ఓకేనా? ఈ రకంగా ఇక్కడ స్వరసిద్ధి ఏం చూపించే సామాన్యంగా ఉపనిషత్తు జీవిక అనే శబ్దాలకు గతి సంజ్ఞ వస్తుంది. గతి సంజ్ఞని పేరు పెట్టుకోవడం వల్ల సమాసం అయిపోయి సమాసం వల్ల త్వాస్థానం లెప్ వచ్చింది. ఇది ముఖ్యంగా గమనించాలి. ఓకే, तो జీవికా కృత్య అంటే జీవికాకే సామాన్ కర్కే, జీవికాకే సమాన్ కర్కే అంటే ఉపనిషత్ రహస్యకే అంటే జీవికాకి సమానంగా చేసి, రహస్యానికి సమానంగా చేసి అని అంటారు. అది రహస్యానికి సమానంగా అంటే ఏమిటి, జీవికాకి సమానంగా అంటే సామాన్య ఒక శబ్దం యొక్క అర్థం చెప్పుకుంటాం. అది ప్రకరణాన్ని బట్టి ఏ సందర్భంలో వాడుకోవాలనేది మనకు పూర్తిగా శ్లోకాన్ని చూస్తే, ఆ వాక్యం చూస్తే మనకి ఏ సందర్భంలో ఏం చెప్పాలనుకుంటే దీని యొక్క తాత్పర్యం తెలుస్తుంది. ఇక సామాన్యంగా జీవికకు సమానంగా చేసి లేదా రహస్యానికి సమానంగా చేసి అనే అర్థం ఇక సామాన్యంగా శాబ్దిక అర్థం మేము చెప్పుకున్నామండి. ఓకేనా? సో ఇది ఈ సూత్రం యొక్క అభిప్రాయం. కేవలం ముఖ్యంగా ఏమిటంటే జీవిక అనే పదానికి ఉపనిషద్ అనే పదానికి గతి సంజ్ఞ పేరు పెట్టబడుతుంది. ఎప్పుడు క్రియాధాతుకు యోగంలో ఉపయోగించినప్పుడు దీనికి గతి సంజ్ఞ నిపాసన పేరు పెట్టబడతాయి. గతి సంజ్ఞ నిపాసన పేరు పెట్టడం వల్ల మనకు సమాసం అవుతుంది. సమాసం పెట్టడం వల్ల త్వాస్థానం లెప్ వస్తుంది. ఇది ప్రయోజనం అన్నమాట. ఓకే, ఇది ఈ రకంగా మనం చూసామండి. అస్తు నెక్స్ట్ ఇక్కడి నుంచి ఇంకొక ప్రకారం కొంచెం వేరే విధంగా మారిపోతుంది, వేరే అధికారం వస్తుంది. ఇంతవరకు చెప్పిన వాటిలో ఎవరికైనా ఏమైనా సందేహం చెప్పండి. ఇంతవరకు చెప్పిన వాటిలో ఎవరికైనా ఏమైనా సందేహం ఉందా? ఓకే, అందరికి క్లారిటీ ఉంది. చూడండి, ఇక్కడి నుంచి ఇంకొక కొత్త ప్రకరణం మనకు స్టార్ట్ అవుతుంది. అంటే ఏం లేదు, చూడండి. తే ప్రాగ్ధాతోహో, తే అనేది అవ్యయ పదము. తే అంటే చెప్తాను, తే అంటే అవ్యయ పదము. ప్రాక్ అంటే ముందు, ప్రాక్ అవ్యయ పదము. తే అవ్యయ పదము, ప్రాక్ అవ్యయ పదము. ధాతోహో, ధాతోహో పంచమి విభక్తి ఏకవచనం. ధాతోహో పంచమి విభక్తి ఏకవచనం అంట. 3 పదాలు. తే ప్రాగ్ ధాతోహో అనే సూత్రాన్ని 3 పదాలుగా విభజించుకున్నాం. దాంట్లో విభక్తి కూడా గుర్తించాం. తే అనేది అవ్యయ ప్రథమ విభక్తి బహువచనంలో ఉంది. సహ తౌతే, సహ తౌతే, తే బహువచనం కదా, అందుకే ప్రథమ విభక్తి బహువచనం. ప్రాక్, ప్రాగ్, ప్రాక్ ప్రాగ్గా మాది. ప్రాక్ అంటే అవ్యయ పదం. ధాతోహో ఇది పంచమి విభక్తి ఏకవచనం. తే అంటే ఏమిటి, సూత్రాలు డైరెక్ట్ చెప్పేసిన, ఇక్కడ ఏం సమాసం లేదు. తే అంటే తే గతి ఉపసర్గ సంజ్ఞకాహ అంటే ముందు వేటివైతే గతి అని పేరు పెట్టామో, ఏ శబ్దాలకి గతి అని పేరు పెట్టుకుంటూ వస్తున్నామో, ఏ శబ్దాలకైతే నిపాతని పేరు పెట్టుకుంటూ వస్తున్నామో, ఏ శబ్దాలకి గతి అని పేరు పెట్టామో, ఏ శబ్దాలకైతే ముందు ప్రాదయ ఉపసర్గాహ క్రియా యోగ్య ప్రకారంగా ఉపసర్గ సంజ్ఞ పేరు పెట్టామో అవి తే గతి సంజ్ఞకాహ ఉపసర్గ సంజ్ఞకాహ. తే గతి ఉపసర్గ సంజ్ఞకాహ ధాతోః ప్రాక్ ప్రయోక్తవ్యాః. ధాతోః ప్రాక్ ప్రయోక్తవ్యాః అంటే ఎవరికైతే మనం గతి సంజ్ఞని పేరు పెట్టామో, ఎవరికైతే ఉపసర్గ సంజ్ఞని పేరు పెట్టామో, అంటే ఏ శబ్దాలకైతే అవన్నీ ఎక్కడ వస్తాయి, తే అవన్నీ కూడా ఎవరికైతే ఏ శబ్దాలకైతే ఏ ధాతులకైతే మనము గతి సంజ్ఞని పేరు పెట్టామో, ఏ శబ్దాలకు ఏ ధాతులకు మనము ఉపసర్గ సంజ్ఞని పేరు పెట్టామో అవన్నీ కూడా అవి. తే అంటే అవి, అవి అవి ఏవి గతి అని పేరు పెట్టినవి, ఉపసర్గ సంజ్ఞ అని పేరు పెట్టబడిన అవి. ధాతోః ప్రాక్ అంటే ధాతువుకు ముందు ప్రయోక్తవ్య ప్రయోగించాలి. అవన్నీ ఎక్కడ ప్రయోగించాలి, ధాతువుకు ముందే ప్రయోగించాలి. ధాతువుకు పక్కన కానీ, ధాతువుకు పైన కానీ, ధాతువు కింద కానీ ప్రయోగించకూడదు. ఏమన్నా ప్రశ్న వేసే వాళ్ళు ప్రశ్న వేయచ్చు కదా, పై అక్కడే ఎందుకు ఉపయోగించాలి, మధ్యలో ఉపయోగించుకోవచ్చు కదా, తర్వాత అంతిమంలో ఉపయోగించుకోవచ్చు కదా, లేదా ఆ పైన కింద ఉపయోగించుకోవచ్చు కదా, అలా లేదు. అందుకే దాంట్లో ఒక వ్యవస్థ కల్పించేది ఇక్కడ. తే, తే అంటే ఏంటివి, తే అవి ఏవి, సహతౌతే తే అంటే ఏమిటి, అవి ఏవి గతి సంజ్ఞ, ఏ శబ్దాలకైతే మనం గతిని పేరు పెట్టామో, అలాగే ఉపసర్గాహ ఏ శబ్దాలకైతే మనం ఉపసర్గాన్ని పేరు పెట్టామో అవన్నీ కూడా ఎక్కడ ఉపయోగించబడతాయంటే
ధాతో ప్రాక్, ధాతునకు ప్రాక్ అంటే పహలే ముందు, ప్రయోక్తవ్య ప్రయోగించాలి అని చెప్పి ఈ సూత్రం యొక్క అభిప్రాయం. ఓకేనా, అర్థమైందా? ఇప్పుడు ఇక్కడ వచ్చి చెప్పామట, ఈ గతి అనే పేరు పెట్టబడినవి ఉపసర్గాలు ఏవైతే ఉన్నాయో ఎల్లప్పుడూ ధాతునకు ముందే ఉపయోగించబడతాయి, గుర్తు పెట్టుకోండి. గతి సంజ్ఞ ఎదుగుకి పేరు పెట్టామో, ఏ శబ్దాలకైతే పేరు పెట్టామో చెప్పుకుంటూ వచ్చాం. గతి అని ఎవరికి పెట్టుకోమో, ఏ శబ్దాలకు వచ్చామని చెప్పుకుంటూ వచ్చామని, అవన్నీ కూడా ధాతునకు ముందే వస్తాయండి. ధాతునకు మధ్యలో కానీ, ధాతులకు పైన కానీ, కింద కానీ ఎక్కడ రావన్నమాట. ఓకేనా, అవి ఎక్కడ వస్తాయి? ఒక వ్యవస్థ కల్పించే ఒక నియమం చెప్పారన్నమాట. ప్రాక్ ధాతు, ప్రాక్ ముందే వస్తాయి. ఓకేనా, వాటి యొక్క ఉదాహరణలు తథాచ పూర్వత్ర ఏవ ఉదాహరిత. అలాగే గతి సంజ్ఞ అనేది పేరు పెట్టబడినవి, ఉపసర్గాన్ని పేరు పెట్టినటువంటి ఉదాహరణలు మనం ముందు చూసామండి. తథాచ అలాగే, పూర్వత్ర ఏవ ఉదాహరిత, పూర్వంలో మనం ప్రారయ ఉపసర్గ క్రియాయోగే ఆ సూత్రం చెప్పుకున్నప్పుడు, గతి సంజ్ఞ పేరు పెట్టే సూత్రాలు చెప్పుకున్నప్పుడు అవన్నీ క్రియాయోగంలోనే అంటే ధాతులకు ముందు వచ్చాయి. అదేవిధంగా మనం ఉదాహరించుకున్నాం, అదేవిధంగా చెప్పుకున్నాం అట. ఓకే, సో ఇక్కడ వచ్చి కేవలం ఒక వ్యవస్థ కల్పించే ప్రాక్ ధాతు, అవన్నీ కూడా ధాతులకు ముందే ఉపయోగించాలి అని చెప్పి ఒక నియమం సిద్ధాంతాన్ని స్థాపించనమాట. ఇది ఈ సూత్రం యొక్క అభిప్రాయం. అందుకే మనం ముందుగా అన్ని సూత్రాల్లో కూడా ఉదాహరణలు ఏంటివి, జైసాకి సారే సూత్రంకి అన్ని సూత్రాల యొక్క ఉదాహరణలో గతి సంజ్ఞ ఉపసర్గాలు ఏవైతే పెట్టి అవన్నీ కూడా ధాతుసే పహలే హీ లియే హై, ధాతులకు ముందే మనం తీసుకున్నామట, ధాతుకు ముందే తీసుకోబడ్డాయన్నమాట. ఓకే, అస్తు. ఇప్పుడు నెక్స్ట్ చూడండి, ఇప్పుడు తే ధాతో, తే అంటే అవి, తే అంటే సూత్రంలో అర్థమైన తే అంటే ఏమైంది, ముందు చెప్పిన గతి సంజ్ఞ ఉపసర్గ సంజ్ఞాలు ఏవైతే ఉన్నాయో, గతి అని పేరు పెట్టామో, ఏ 22 ఉపసర్గాలు ఏవైతే వాటికి ఉపసర్గ సంజ్ఞ పేరు పెట్టామో అవన్నీ ఎక్కడ వస్తాయి? ధాతుకు ముందు వస్తాయి. ఇక్కడ తే ధాతో, అవి ధాతో అని చెప్పాం. ప్రాక్ అనే పదానికి అనువృత్తి రావడం లేదు. ఇక్కడ ప్రాక్ అనే పదానికి అనువృత్తి రావడం లేదు. ఓకేనా, అది ఇక్కడ కేవలం తే అనే పదానికి, ధాతో అనే పదానికి అనువృత్తి 81వ సూత్రం వరకు వస్తుందన్నమాట. అంటే వ్యవహితాశ్చ సూత్రం వరకు అనువృత్తి వస్తుంది. అదేంటో చూద్దాం. చూడండి, ఛందసి పరే అపి, ఛందసి పరే అపి. చూడండి, ఛందసి సప్తమి విభక్తి ఏకవచనం, పరే ప్రథమ విభక్తి బహువచనం. అపి అవ్యయ పదం, అపి అంటే అవ్యయ పదం. ఓకేనా, అర్థం గమనించండి. ఛందసి విషయ అంటే ఛందసి విషయంలో తే, తే అంటే అంటే ఛందసి అంటే వేద విషయంలో, ఛందసి విషయం అంటే ఏమిటి? వేద విషయంలో, వేద విషయంలో తే అంటే అవి, ఏవి? గతి సంజ్ఞకాః ఉపసర్గ సంజ్ఞకాశ్చ. ఎవరికైతే పేరు అంటే 22 ఉపసర్గాలు, ఇంకా గతి పేరు పెట్టిన శబ్దాలు ఏవైతే ఉన్నాయో ముందు చెప్పుకుంటొచ్చా అవి ఏంటి? ఛందసి విషయతే గతి ఉపసర్గ సంజ్ఞకాః ధాతోః పరేపి భవంతి, అపి శబ్దాత్ ప్రాక్చ. అపి శబ్దం చేత ప్రాక్ అంటే, ఇక చూడండి, ఒక ఛందసి విషయంలో మాత్రము మనకి ఎవరికి ఏ ఉపసర్గాలకైతే మనము ఉపసర్గ సంజ్ఞాన్ని పేరు పెట్టామో, ఏ శబ్దాలకైతే గతి సంజ్ఞాన్ని పేరు పెట్టామో, వాటికి పైన సూత్రం ఏం చెప్పింది? అవన్నీ కూడా ధాతునకు ముందే ప్రయోగించాలి ఒక నియమం చెప్పుకున్నాం, ఒక సిద్ధాంతం చెప్పుకున్నాం. కానీ ఇది వచ్చే చెప్తుంది, ఒకవేళ ఛందసి విషయంలో, వేద విషయంలో, అంటే వేద మంత్రాల యొక్క విషయం సందర్భం వచ్చిందనుకోండి, అక్కడ మాత్రము ఈ ఉపసర్గాలు కానీ, గతి సంజ్ఞాన్ని పేరు పెట్టే శబ్దాలు కానీ పరే అపి పక్కన కూడా రావచ్చు. ఓన్లీ ఛందసి విషయంలో, వేద విషయంలో మాత్రమే అవి ఉపసర్గాలు, గతి సంజ్ఞాన్ని పేరు పెట్టే శబ్దాలు కూడా పక్కన కూడా రావచ్చు. ప్లస్ అపి సూత్రం ఛందసి పరే అంటే పక్కన, అపి అంటే కూడా, పక్కన కూడా అంటే కూడా అంటే బట్టి ముందు కూడా వస్తాయి, పక్కన కూడా వస్తాయి. అపి అంటే అంటే కూడా అని అర్థం కదా తెలుగులో మాలుగా. అంటే రామ లక్ష్మణ అపి, రాముడు లక్ష్మణుడు కూడా అంటే ఇద్దరిని కలుపుకుంటూ. అలాగే ఇక్కడ గతి సంజ్ఞకాః ఉపసర్గ సంజ్ఞకాః ప్రాక్ పదే అపి అంటే ముందు కూడా వస్తాయి, పక్కన కూడా వస్తాయి. సో ఇది ఈ సూత్రం యొక్క విధి విధానం. ఇది ఈ రకంగా అర్థం చేసుకోవాలి. చూడండి, ఛందసి విషయతే గతి సంజ్ఞకాః ఉపసర్గ సంజ్ఞకాః గతి ఉపసర్గ సంజ్ఞకాః ధాతోః పరే అపి భవంతి, ధాతువు పక్కన కూడా వస్తాయి. అపి శబ్ద సూత్రంలో అపి శబ్దం ఉంది కదా, దాని ద్వారా ప్రాక్చ ముందు కూడా తీసుకోవచ్చు. పక్కనే తీసుకో దూరం లేదు, అవసరమైతే ముందు కూడా తీసుకోవచ్చు, అవసరమైతే పక్కన కూడా తీసుకోవచ్చు. ముందే పైన చెప్పే సూత్రం ప్రకారం ముందే ఉంటాయని దూరం లేదు, పక్కన కూడా ఉండొచ్చు అని చెప్పి ఈ సూత్రము మనకు ఒక సిద్ధాంతం కూడా ప్రస్తావించిందన్నమాట. అదే ఇక్కడ ఉదాహరణ చూపిస్తున్నాడు. యాతి ని హస్తినా, యాతి
యాతి క్రియాపదం ముందు ఉంది. నీ అనేది ఉపసర్గం చూడండి, మధ్యలో ఉపసర్గం మధ్యలో యాతి అనే క్రియాపదం పక్కన చూపించబడింది ఒకట. యాతి నీ హస్తిన, నియాతి హస్తిన, హంతి నీ ముష్టిన, నిహంతి ముష్టిన. ఇక్కడ రెండు చూపించాను, పక్కన చూపించారు, దాని ముందుకు చూపించారు. యాతి అనేది క్రియాపదము, యా ధాతుకి ప్రథమ పురుషము ఏకవచనం వస్తుంది, యాతి అనే శబ్దం వస్తుందండి, క్రియాపదం వస్తుందన్నమాట. యాతి, యాత, యాంతి అనే రూపం వస్తుంది. అస్తు. యాతి అనే క్రియాపదానికి పక్కన నీ ఉపసర్గం వచ్చింది. మామూలుగా ఉపసర్గాలు ఎక్కడ వస్తాయి? ధాతులకు ముందు వస్తాయి. ఏ సిద్ధాంతం ప్రకారం తే ప్రాగ్ ధాతో ఉపసర్గాలన్నీ కూడా ధాతులకు ముందే వస్తాయని చెప్పి ఈ సూత్రం చెప్పింది కాబట్టి, ఓకేనా? అందుకే ధాతులకు ముందే వచ్చేసాయి. సారీ, ధాతు యాతి నీ అనేది నీ ఉపసర్గం పక్కన వచ్చిందన్నమాట. మనం ముందు రావాలి. ఈ ఛందస్సు విషయం యొక్క ప్రయోగం కాబట్టి ఈ యతి నీ అస్థిన అనేది ఛందస్సులు ఎక్కడ ఉపయోగించబడింది, ఈ శబ్దం తీసుకోబడింది అన్నమాట. ఇది వాక్యం మంత్రం యొక్క అంశం అనమాట. అందుకే పక్కన కూడా వచ్చిందన్నమాట. యాతి నీ హస్తిన, నీ ఉపసర్గము క్రియాపదం పక్కన వచ్చింది. నెక్స్ట్ అదే నీ ముందు తీసుకుపోయినా అనుకోండి, నీ యాతి హస్తిన ఏమైపోయింది? అదే నీ శబ్దాన్ని యాతికి క్రియాపదానికి ముందు తీసుకుంటే నియాతిన అంటే ముందు వచ్చింది. ఇక్కడ ఉపసర్గము ధాతునకు అంటే క్రియాపదానికి ముందు వచ్చిందన్నమాట, నియాతి. అలాగే హంతి నీ ముష్టిన, హంతి క్రియాపదం హంతి, హతః జ్ఞంతి. ఇది కూడా హంతి హంధాతుకి ప్రథమ పురుషం ఏకవచనంలో హంతి రూపం, క్రియారూపం. ఆ హంతిని క్రియాపదానికి ముందు రావాల్సిన నీ ఉపసర్గం పక్కనే వచ్చిందన్నమాట. పరే అపి అని చెప్పాం కదా, పక్కనే వచ్చింది. ముష్టిని అది ఒక పదం అన్నమాట. తర్వాత నిహంతి ముష్టిన, ఇక్కడ నీ అనేది ముందు వచ్చిన నిహంతి అంటే ఇక్కడ ఉపసర్గాన్ని పక్కన పెట్టుకోవడం వల్ల ఉపసర్గం ముందు పెట్టుకోవడం అర్థంలో మార్పు వస్తుంటుందండి, అర్థంలో మార్పు వస్తూ ఉంటున్నమాట. అందుకే నిహంతి ముష్టిన, ఇక్కడ నీ ఉపసర్గం ముందు చూపించాం. అంటే పరే అపి, అపి శబ్దాత్ ప్రాక్ ముందు కూడా వస్తుంది, పక్కన కూడా వస్తుంది, ఛందస్సు విషయంలో ముందు కూడా వస్తుంది. కాబట్టి పైన చెప్పిన సిద్ధాంత ప్రకారంగా ముందే రావాలని రూల్యం లేదు. ఒక ఛందస్సు విషయంలో మాత్రం, వేద విషయంలో మాత్రము ముందు వెనక ఎక్కడ ఏ విధంగా కావాలంటే అలా తీసుకోవచ్చు. అదే ఉదాహరణ చూపించబడింది. ఓకే, ఇది అర్థమైంది కదా. నెక్స్ట్ చూడండి, వ్యవహితాశ్చ. ఏంటండి? వ్యవహితాశ్చ ఛందస్సుకి అనేది వస్తుంది. వ్యవహితాః ప్రథమ విభక్తి బహువచనము, చ అవ్యయ పదము. వ్యవహితాః ప్రథమ విభక్తి బహువచనము, చ అవ్యయ పదము. ఓకేనా? అర్థః తే, తే అంటే తెలుసు కదా, గతి సంజ్ఞకాః, ఉపసర్గ సంజ్ఞకాః, అవి తీసుకుంటాం. తే అది చెప్పాడు, తే గతి ఉపసర్గ సంజ్ఞకాశ్చ. దాన్య సంధి వల్ల గత్యు ఉపసర్గ సంజ్ఞకాశ్చ, గతి ఉపసర్గ సంజ్ఞకాశ్చ ఛందస్సు విషయంలో అంటే వేద విషయంలో వ్యవహితాశ్చ దృశ్యంతే, వ్యవధానంలో కూడా వస్తాయంట. వ్యవధానంలో ధాతునకు ముందే కాకుండా, ధాతునకు పక్కనే కాకుండా, ధాతునకు ఇంకా మధ్యలో ఏదైనా క్రియాపదం, ఏదైనా శబ్దము, కారకపదం మధ్యలో వచ్చినప్పుడు వ్యవధానం ఉన్నప్పుడు కనిపిస్తాయి. ధాతునకు ముందే ఉండాలని లేదు, ధాతునకు పక్కనే ఉండాలని లేదు, మధ్యలో కూడా ఎక్కడే ఉండొచ్చు. వ్యవహితాశ్చ వ్యవధానంలో కూడా ఉండొచ్చు అని చెప్తున్నమాట. చూడండి, వ్యవహితాశ్చ దృశ్యంతే. ఉదాహరణ చూడండి, ఆ మంద్రైరింద్ర హరిభిర్ యాహి మయూర రోమభిః. ఆ మంద్రైరింద్ర హరిభిర్ యాహి. ఇక్కడ ఆ మంద్రైరింద్ర హరిభిర్ యాహి మయూర రోమభిః. ఇది ఋగ్వేదం యొక్క మంత్రం. ఇందులో మంద్రైరింద్ర హరిభిః యాహి మయూర రోమభిః. ఇక్కడ గతి సంజ్ఞా శబ్దం వచ్చిందండి. ఇక్కడ గతి అంటే మంద్రయ శబ్దం తీసుకోవచ్చు, లేదంటే మయూర శబ్దం తీసుకోవచ్చు. ఇవన్నీ కొన్ని పదాలు అన్నమాట. ఇక్కడ ఇవి మధ్యలో కూడా కనిపిస్తుంది, అంటే గతి సంజ్ఞా పదాలు మధ్యలో ఉన్నాయన్నమాట. ధాతులు అంటే ఇక్కడ ఏంటి? యాహి అనే క్రియాపదం అండి. ఏంటి? యాహి మంద్రైరింద్ర
హరిబిరి యాహి, యాహి క్రియాపదం అంటే క్రియాపదానికి ముందే ఉండదు గతి సంజ్ఞ కానీ ఉపసర్గ కానీ. ఇక్కడ ముందు లేకుండా వేరే పదాలు వచ్చేసాయి, మధ్యలో వ్యవధానంగా వచ్చాయి. వ్యవధానంగా ఉన్నప్పుడు అది గతి సంజ్ఞ పేరు పెట్టబడింది. అంటే అట్లా కూడా వస్తాయి, వ్యవధానంలో ఉన్నప్పుడు కూడా మనము దీనికి గతి సంజ్ఞ ఉపసర్గ సంజ్ఞ పేరు పెట్టుకోవచ్చు. అంటే ఈ గతి సంజ్ఞ ఉపసర్గ సంజ్ఞ లాంటివి కేవలం ధాతులకు ముందే కాకుండా వెనక ముందు కూడా ఉండవచ్చు అని ఇక్కడ వ్యవధానంలో కూడా. అక్కడ ఏం చెప్పాం, ఛందసి పదైపి యా క్రియాపదానికి ముందునే ఉండాలి ఉపసర్గ, లేదా పక్కన ఉండాలని చెప్పుకున్నాం. పక్కన ఉండొచ్చు, ముందు ఉండొచ్చు చెప్పుకున్నాం. లేదండి పక్కన ముందే కాకుండా మధ్యలో వ్యవధానంగా ఉండే వేరే పదాలకు వ్యవధానం ఉన్నప్పటికీ కూడా ఎక్కడైనా రావచ్చు. అలా కూడా కొన్ని సందర్భాలు ఉంటాయి, అట్లా కనిపిస్తుంది అది చెప్పాడు. వ్యవహితాహ దృశ్యంతే, కానీ వ్యవధానం కూడా కనిపిస్తూ ఉంటాయి. అందుకే ఆ యాహి, ఆ యాహిలో యాహి అనే క్రియాపదానికి ముందు ఆ వచ్చేసినాం. ఇక్కడ ఆ యాహిలో యాహి అనే క్రియాపదానికి ఆ అనే గతి సంజ్ఞ ముందు వచ్చింది. ఇక్కడ బాగానే ఉంది అనమాట. ఆ అనేది గతి సంజ్ఞ అని పేరు పెట్టబడిన అక్షరం అనమాట. గతి అనేది ధాతువుకు ముందు వచ్చింది, ఇక్కడ సమస్య లేదు. ఆనో భద్రాహ క్రతవో యంతు, ఆనో భద్రాహ క్రతవో యంతు. ఇక్కడ ఎంతు క్రియాపదం, ఎంతు క్రియాపదం ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది, లాస్ట్ లో ఉంది. కానీ ఆ అనేది అవయ గతి సంజ్ఞక వదనం ఇక్కడ ఉంది. మధ్యలో నో భద్రాహ క్రతవో, ఇన్ని పదాలు వ్యవధానంగా ఉన్నాయి. ఇన్ని పదాలు అంటే క్రియాపదానికి ముందు చాలా వేరే పదాలు ఉన్నాయి, కానీ గతి సంజ్ఞక వదనం ఎక్కడ ఉంది, ఆ అనేది గతి సంజ్ఞక వదనము ముందు ఉంది. అంటే మధ్యలో వ్యవధానం ఉన్నప్పుడు కూడా మనకు ఇక్కడ ఉపయోగించుకోవచ్చు. ఈ గతి సంజ్ఞ ఉపసర్గ సంజ్ఞకాలు ఏవైతే ఉన్నాయో మనకు ధాతులకు ముందే కాదు, ధాతులకు ముందు కూడా ఉంటాయి, తర్వాత కూడా ఉంటాయి. అంటే కొన్ని పదాలకు వ్యవధానంగా అడ్డంగా ఉన్నప్పుడు కూడా అవి ఉపయోగించబడతాయి. కాబట్టి అన్ని రకాలుగా దృశ్యంతే కనిపిస్తాయి. అదేవిధంగా ఉదాహరణ మనం చెప్పుకున్నామండి. ఓకేనా? సో ఇది ఈ సూత్రం యొక్క అభిప్రాయం. వే గతి కింద భాషను ఇచ్చిన వే గతి ఉపసర్గ సంజ్ఞకాహ శబ్ద, అంటే గతి సంజ్ఞ ఉపసర్గ సంజ్ఞ పేరు పెట్టిన శబ్దాలు ఏవైతే ఉన్నాయో వేద మే అంటే వేదంలో వ్యవధాన్ సేవి దేఖే జాతే హే, వ్యవధానంలో కూడా అంటే మధ్యలో వేరే పద అడ్డంగా ఉన్నప్పుడు కూడా కనిపిస్తాయి. ఎలాగంటే జైసాకి ఉదాహరణ మే ఆంగ్ ఉపసర్గము యాహి తథా యంతు. ఆంగ్ ఇక్కడ ఆ అనేది ఉపసర్గం అండి, ఆ అనేది ఉపసర్గము, ఎంతు అనేది వ్యవధానంగా ఉన్నప్పుడు కూడా आंग उपसर्ग याही तथा यंतु से व्यवधान होने पर भी हुआ है तथा अव्यवहित होने पर भी आयाही ऐसे वेद में भी होता है. ఈ రకంగా వ్యవధానం ఉన్నప్పటికీ వ్యవధానం లేనప్పటికీ కూడా రెండు రకాలుగా కనిపిస్తాయి. అంటే ఎక్కడ ఏ రకం కావాలో ఆ రకంగా ఉపయోగించుకోబడతాయి. ఓన్లీ ఒక ఛందస్సు విషయంలో వేద విషయంలో మాత్రమే అలాగా స్వీకరించబడతాయని చెప్పి ఇక్కడ ఒక వైకల్పికతని చూపించామంట. పైన చెప్పినటువంటి ఉపసర్గాలు ఏవైతే ప్రాదయ ఉపసర్గ క్రియాయోగ్య ఉపసర్గాలు చెప్పుకుంటూ వచ్చాము. వేటికి ఉపసర్గాలు అంటాము, వేటిని గతి సంజ్ఞాన్ని పేరు పెట్టుకుంటాము, వేటిని గీ సంజ్ఞాన్ని పేరు పెట్టుకుంటాము, వేటికి నది సంజ్ఞాన్ని పేరు పెట్టుకుంటాం. అన్ని పేర్లు పెట్టుకుంటూ వస్తున్నాం కదా. వీటిని గతి సంజ్ఞ అంటాం, వీటికి గీ సంజ్ఞాని పేరు, వీటికి నది సంజ్ఞాని పేరు, అలాగే వీటికి కర్త పేరు, దీనికి కర్మ అని పేరు, దీనికి సంప్రదాయం, అలా అన్ని సంజ్ఞలు నామకరణం చేసుకుంటూ వస్తున్నాం. అదే భాగంలో వీటికి ఉపసర్గాలు అని పేరు, దీనికి గతి సంజ్ఞ పేరు పెట్టాం కదా. అవి ఒక ఛందస్సు విషయంలో మాత్రము ముందు సిద్ధాంతం, మూల సిద్ధాంతం ధాతునకు ముందే ఉండాలి, మూల సిద్ధాంతం. కానీ ఒక వేద విషయంలో మాత్రము ముందే కాదు, పక్కన కూడా ఉండొచ్చు, ముందు కూడా ఉండొచ్చు. మళ్ళీ ఇంకొక విషయం చెప్పామంటే లేదండి, పక్కన ముందే కాకుండా అక్కడక్కడ మనకు వేదంలో వ్యవధానంలో కూడా కనిపిస్తుంది. వ్యవహితాశ్చ, వ్యవహితంగా ఉన్నప్పుడు కూడా ఈ ఉపసర్గాలు గతి సంజ్ఞాన్ని పేరు పెట్టే శబ్దాలు ఉపయోగించబడతాయి. కాబట్టి ధాతులు ముందే ఉండాలి అంటే దూరం లేదు, పక్కనే ఉండాలి దూరం లేదు, మధ్యలో వేరే పదాలు వ్యవధానంగా ఉన్నప్పుడు కూడా ఈ ఉపసర్గాలు కానీ గతి సంజ్ఞ శబ్దాలు కానీ ఉపయోగించబడతాయని చెప్పి అదే విధంగా కొన్ని ఉదాహరణలు మనం చూసామండి. ఇది ఈ గతి సంజ్ఞ ప్రకరణం ఇంతటితో ఇక్కడికి సమాప్తం అవుతుంది. ఇంతవరకు మనం గతి సంజ్ఞ అని పేరు పెట్టుకున్నాము, గతి సంజ్ఞ నిపాత సంజ్ఞ రెండు పెట్టుకుంటూ వస్తున్నామండి. ఇక్కడ వరకు చెప్పిన వాటిన్నిటిలో మనకు గతి సంజ్ఞతో పాటు నిపాత సంజ్ఞ కూడా పేరు పెట్టుకుంటూ వస్తున్నామట. అంటే ఇంతవరకు గతి సంజ్ఞ యొక్క ప్రయోజనం చూసాం. ఇంతవరకు మనము గతి సంజ్ఞ యొక్క ప్రయోజనం చూసుకుంటూ వచ్చామట. ఇప్పుడు నిపాత సంజ్ఞాన్ని పేరు పెట్టాం, గతి సంజ్ఞతో పాటు నిపాత సంజ్ఞ కూడా ఉంది కదా. ఆ నిపాత సంజ్ఞాన్ని పేరు పెట్టుకుని ఏ లాభాలు వస్తాయి? గతి సంజ్ఞాన్ని పేరు పెట్టుకున్నా మనకు ఒకటేమో కుగతి ప్రాధాన్యత సమాసం అవుతుంది, తర్వాత స్వరసిద్ధి కూడా చూసాం.
అలాగే నిపాత సంధ్య అని పేరు పెట్టుకున్న దాని యొక్క ప్రయోజనాలు ఏంటి, అవి ఇప్పుడు నిపాత సంధ్య ప్రకారం సంబంధించి ఉదాహరణలు, వాటి యొక్క సమాధానం, ఎక్కడెక్కడ నిపాత సంధ్య పేరు పెట్టుకుంటే దానివల్ల ఉపయోగం ఏంటి, దాని రూపసిద్ధి ఎలా వస్తుంది, దాని యొక్క రూపసిద్ధి ఎలా వస్తుంది, దాని యొక్క అర్థం ఎలా ఉంటుంది అనేది ఇక్కడ మనం చూస్తాం. అందుకే నిపాత అంతర్గత కర్మ ప్రవచనీయ సంధ్యా ప్రకరణము, సారీ ఇక్కడ నుంచి గతి సంధ్యా ప్రకరణం నిపాత సంధ్యా ప్రకరణానికి అంతర్గతంలో మళ్ళా కర్మ ప్రవచనీయ సంధ్యా ప్రకరణం అంట. ఓకే, మనం ఇంత గతి సంధ్యా ప్రకరణం చూసాము, అక్కడక్కడ నిపాత సంధ్య యొక్క ప్రకరణం కూడా చూసామండి. వాటి యొక్క ప్రయోజనం చూసాం. నిపాత ఆద్యుదాత్త అని చెప్పి మన స్వరంలో గతి సంధ్య అని పేరు పెట్టడం దాని వల్ల లాభాలు ఏంటి, నిపాతం పేరు పెట్టుకున్న దాని వల్ల లాభాలు ఏంటి, అవి మన స్వరసిద్ధి చూసామండి. ఇక్కడ ఈ గతి సంధ్య నిపాత సంధ్య ప్రకరణానికి అంతర్గతంలోనే మళ్ళీ ఇది కొత్త ప్రకరణం స్టార్ట్ అయింది. ఏ ప్రకరణం, కర్మ ప్రవచనీయ సంధ్యా ప్రకరణం ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. ఏంటండి, కర్మ ప్రవచనీయ సంధ్యా ప్రకరణం. అర్థమైందా? ఇక్కడి నుంచి కొత్త ప్రకరణం స్టార్ట్ అయింది. గతి సంధ్యా ప్రకరణం నిపాత సంధ్యా ప్రకరణం అయింది. గతి సంధ్య యొక్క ప్రకరణములో గతి సంధ్య యొక్క ముఖ్య ప్రయోజనము సమాసము ప్లస్ గతి నంతర ప్రకారంగా ప్రకృతి స్వరము. గతి నంతరం ఏం చేస్తుంది, ప్రకృతి స్వరం చేస్తుంది కదా, ప్రకృతి స్వరం చేస్తుంది. అలాగే నిపాత సంధ్యా ప్రకారానికి కూడా నిపాత ఆద్యుదాత ప్రకారంగా ఉపసర్గ చాపివర్జ్యం ప్రకారంగా అవి వాటి యొక్క నిపాత అని పేరు పెట్టుకుని వాటి యొక్క ప్రయోజనం భిన్నంగా ఉన్నాయి. అంటే అవి కూడా స్వర ప్రకరణలోనే ఉపయోగించబడ్డాయి అన్నమాట. ఇప్పుడు ఈ గతి సంధ్య నిపాత సంధ్య ప్రకరణం అంతర్గతంలో ఇంకొక చిన్న ప్రకరణం స్టార్ట్ అయింది, కర్మ ప్రవచనీయ సంధ్యా ప్రకరణం. ఓకేనా, ముందు కారక ప్రకారం చెప్పుకున్నామండి. కారక ప్రకారం నేను నిపాత సంధ్య ప్రకారం చెప్పినాం. ప్రారంభంలో నిపాత సంధ్య ప్రకారం చెప్పుకున్నాం. ప్రాగ్దరిస్వ నిపాత అని చెప్పి ఆ నిపాత ప్రకరణంలోనే మనం చెప్పుకున్నాము. నిపాత ప్రకరణ అంతర్గతంలో గతి సంధ్య ప్రకారం స్టార్ట్ చేశాము. మళ్ళీ నిపాత సంధ్యలో గతి సంధ్య ప్రకారం స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు నిపాత గతి సంధ్య ప్రకరణం నిపాత సంధ్య గతి సంధ్య ప్రకరణ అంతర్గతంలో మళ్ళీ ఇంకొక ప్రకరణం స్టార్ట్ అయింది, కర్మ ప్రవచనీయ సంధ్యా ప్రకరణం. ఏంటండి, కర్మ ప్రవచనీయ సంధ్యా ప్రకరణం. ఓకే, సో నిపాత సంధ్యా ప్రకరణం చెప్పుకున్నాము, గతి సంధ్యా ప్రకరణం చెప్పుకున్నాము, వాటి యొక్క ప్రయోగాలు వాటి యొక్క ఉపయోగం ఎక్కడ ఉంటుందో చూసాము. ఇప్పుడు కర్మ ప్రవచన సంధ్యా ప్రకరణం వల్ల ఉపయోగం ఏంటి, దానివల్ల అలా కర్మ ప్రవచన సంధ్య అని పేరు పెట్టుకునే రూపసిద్ధిలో ఎటువంటి మార్పులు వస్తాయి, ఎటువంటి అర్థంలో ఎటువంటి మార్పులు వస్తాయి అనేది ఇప్పుడు మనం చూద్దామండి. అస్తు, సో ఇంతవరకు చెప్పిన విషయంలో ఇంకేమైనా అడిగేది ఉందా, ఎవరికైనా సందేహం ఉందా అండి? ఓకే, చూడండి ఇప్పుడు కర్మ ప్రవచనీయ సంధ్యా ప్రకారం మనం మొదలు పెట్టుకుందాం. కర్మ ప్రవచనీయ అంటే ఏమిటి చూద్దాం. కర్మ ప్రవచనీయ సూత్రం ఏంటిది, కర్మ ప్రవచనీయా. కర్మ ప్రవచనీయ ప్రథమ విభక్తి బహువచనం. ఒకే పదంగా తీసుకున్నా అది బహువచనంలో ఉంది, ప్రథమ విభక్తి బహువచనంలో ఉంది. అర్థ ఇత ఊర్ధ్వం కర్మ ప్రవచనీయ సంధ్యా భవతి. ఇత అంటే ఇక్కడి నుంచి, ఊర్ధ్వం ఇక్కడి నుంచి వచ్చే సూత్రం 82 సూత్రం అది, 83, 84, 85 ఇక్కడ ముందు వచ్చే సూత్రాలు ఏవైతే ఉన్నాయో, ఓకేనా, 82, 83, 84 అలాగా వచ్చే ముందు సూత్రాలు ఏవైతే ఉన్నాయి, ఇత ఊర్ధ్వం అంటే పైన. కర్మ ప్రవచనీయ సంధ్యా భవతి ఇది అధికారు వేదితవ్య. మనం నిపాత సంధ్యా ప్రకారం చెప్పుకున్నాము, అక్కడ వచ్చే ముందు సూత్రాలు ఏవైతే ఉన్నాయో అందుకే నిపాత సంధ్యా పేరు పెట్టుకున్నాము. అలాగే గతి సంధ్యా ప్రకారం పేరు పెట్టుకున్నాము, అక్కడ నుంచి ఆ సూత్రం మొదలుకొని ఏవైతే ముందు వచ్చే సూత్రాలు ఏవైతే ఉన్నాయో అన్నిటికీ గతి సంధ్యా పేరు పెట్టుకున్నాము. అలాగే ఇక్కడి నుంచి ఈ సూత్రం నుంచి కర్మ ప్రవచనీయా అనే సూత్రం నుంచి ఏ సూత్రాలు అయితే వస్తాయో వాటికి కర్మ ప్రవచనీయ సంధ్య అని పేరు పెట్టుకుంటూ వెళ్తామని. ముందేమో గతి సంధ్య అని పేరు పెట్టుకుంటూ వెళ్ళిపోయాం శబ్దాలకన్నిటికీ, అంతకన్నా ముందు నిపాతం అని పేరు పెట్టుకుంటూ వెళ్ళిపోయాం. ఇప్పుడు కొత్తగా ఇక్కడి నుంచి మొదలుకొని ఏ సూత్రాలు అయితే వస్తాయో, ఇక్కడి నుంచి మొదలుకొని ఏ సూత్రాలు అయితే వస్తాయో, ఈ సూత్రాలు ఏవైతే ఏ శబ్దాలకైతే నీకు కర్మ ప్రవచనీయ సంధ్య అవుతుందని చెప్తుంటే అది కర్మ ప్రవచనీయ సంధ్య అవుతుందన్నమాట. ఒక పేరు పెట్టుకుంటూ వెళ్తున్నాం. గతి అనేది ఒక విధంగా ఒక పేరు, నిపాతం అనేది విధంగా ఒక పేరు, అలాగే కర్మ ప్రవచనీయ అని ఒక పేరు నామకరణం చేసుకుంటూ వెళ్తున్నాం అన్నమాట. ఓకేనా, అందుకే ఇత ఊర్ధ్వం కర్మ ప్రవచనీయ సంధ్యా భవతి, ఇక్కడ నుంచి కర్మ ప్రవచనీయ సంధ్య అని పేరు పెట్టుకుంటూ వెళ్తాము. ఇది అధికారం వేదితవ్య, అలా అధికారం నడుస్తుంది ఇక్కడి నుంచి అని అర్థం చేసుకోవాలి. ఈ అధికారం ఎంతవరకు, ఈ కర్మ ప్రవచనీయ అధికారం ఎంతవరకు అంటే విభాషకుని, ఇంతకని విభాషకుని ముందుకు చెప్పుకున్నామండి, అది వేరు. ఇది 97వ సూత్రం వరకు వస్తుందంట. ఈ కర్మ ప్రవచనీయ సంధ్యా ప్రకారం ఎంతవరకు నడుస్తుంది,
82వ సూత్రం నుంచి మొదలుకొని 97వ సూత్రం వరకు నడుస్తుంది. ఎంతవరకండి? 97వ సూత్రం వరకు ఈ కర్మ ప్రవచన యొక్క అధికారం నడుస్తుంది. అంటే ఈ సూత్రం నుంచి మొదలుకొని విభాష క్రియ అంటే 97వ సూత్రం వరకు, 82వ సూత్రం నుంచి ఈ సూత్రం, 82వ సూత్రం నుంచి మొదలుకొని 97వ సూత్రం వరకు మధ్యలో ఏవైతే సూత్రాలు ఉన్నాయో వాటన్నిటిలో మధ్యలో కర్మ ప్రవచన సంజయ్ పేరు పెట్టుకుంటూ వెళ్తాం. దానివల్ల ప్రయోజనం కూడా చెప్పుకుంటూ వెళ్తాం అన్న. కర్మ ప్రవచన సంజయ్ పేరు పెట్టుకోవడం వల్ల ఎటువంటి లాభాలు వస్తాయి, ఎటువంటి రూపసిద్ధి సిద్ధిస్తుంది, దీనివల్ల ఎటువంటి అర్థాలు కానీ శబ్దాలుగా మార్పులు వస్తాయి, అవన్నీ కూడా మనం చెప్పుకుంటూ వెళ్తాం. సో ప్రకరణము కర్మ ప్రవచన సంజయ ప్రకారం విభాష క్రియ వరకు నడుస్తుంది. అది మనం అర్థం చేసుకో. విభాష క్రియ ఇది యావత్ అంటే ఇంతవరకు. తత్ర ఏవ ఉదాహరిష్యమ, ఇక్కడ రాబోయే సూత్రాలు ఏవైతే ఉన్నాయో అక్కడక్కడ ఆ ఉదాహరణకు చెప్తాము అని చెప్పారు. ఇక్కడ అధికార సూత్రం ఇది. కర్మ ప్రవచన సూత్రం యొక్క అధికారము విభాష క్రియ అనే సూత్రం వరకు నడుస్తుంది, దీని యొక్క అధికారం నడుస్తుంది అని అర్థం చేసుకోండి అని చెప్పి ఈ అధికార సూత్రం మనం చెప్పుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ చూడండి, ఏంటి అధికారం? ఏ సూత్రం ఉంది? మొట్టమొదటి సూత్రము అనుర్లక్షణే. ఏ సూత్రం అండి? అనుర్లక్షణే. అణుహు ప్రథమ విభక్తి ఏకవచనము, లక్షణే సప్తమి విభక్తి ఏకవచనము. ఈ సూత్రాన్ని విడగొట్టుకున్నాం. అణుహు ప్రథమ ఏకవచనము, లక్షణే సప్తమి విభక్తి ఏకవచనము. ఓకేనా? అర్థ అనుశబ్ద కర్మ ప్రవచనే సంజ్ఞకో నిపాత సంజ్ఞకశ్చ భవతి లక్షణే ద్యోత్యే. అనుశబ్ద సూత్రంలో అనుశబ్దం ఉందా? అనుశబ్ద అంటే అనుశబ్దానికి కర్మ ప్రవచన సంజ్ఞకు నిపాత సంజ్ఞకశ్చ భవతి. పైనుంచి నిపాత సంజ్ఞ ప్రకారం అధికారం కూడా వస్తుందండి. ఇక్కడ ముందు నుంచే నిపాత సంజ్ఞ అధికారం నడుస్తుందండి, ముందు వరకు నడుస్తుంది. కాబట్టి ఇక్కడ అనుశబ్దానికి కర్మ ప్రవచన సంజ్ఞ అని పేరు పెట్టుకుంటాము, ప్లస్ నిపాత సంజ్ఞకశ్చ భవతి. నిపాతం కూడా పేరు పెట్టుకుంటాం. రెండు పేర్లు వచ్చాయి. ముందు ఏ విధంగా గతి అని పేరు పెట్టుకుంటా, దాంతో పాటు నిపాత సంజ్ఞ ఏ విధంగా పేరు వచ్చాయి, రెండు పేర్లు వచ్చాయో అలాగే ఇక్కడ కూడా అనుశబ్దానికి కర్మ ప్రవచన సంజ్ఞ పేరు వస్తుంది, నిపాతం అని కూడా పేరు వస్తుంది అన్నమాట. దీన్ని నిపాతం కూడా అంటాము, దీనికి కర్మ ప్రవచన సంజ్ఞ కూడా పేరు, రెండు పేర్లు ఉన్నాయి. ఎక్కడ ఏది అవసరమో ఏది ఉపయోగం ఉంటుందో ఆ ఉపయోగం నిపాతం అన్నప్పుడు నిపాతం నిమిత్తం చేసుకుని ఏదైతే ప్రాప్తం అవుతుందో అది సిద్ధిస్తుంది. లేదంటే కర్మ ప్రవచన నిమిత్తం చేసుకుని ఏదైతే సిద్ధిస్తుందో అది సిద్ధింపజేసుకుంటాం అన్నమాట. ఓకే, అస్తు. అనుశబ్ద కర్మ ప్రవచన సంజ్ఞకో నిపాత సంజ్ఞకాశ్చ భవతి. ఎప్పుడు ఒక అర్థం చెప్పారు, లక్షణే ద్యోతే. లక్షణం అంటే లక్షణం అనేది ద్యోతితం కావాలి. లక్షణం అనేది ద్యోతితమైనప్పుడు, లక్షణంగా ఉన్నప్పుడు. అంటే ఒక లక్షణం ఉండాలి. సాగర సంయుక్త సమాప్తి అవుతాయి వర్ష అంటే ఈ ఒక లక్షణం అంటే ఒక ఏదైనా ఒక నియమం అంటూ ఉన్నామంట. అలాంటి లక్షణం ద్యోతితమైనప్పుడు, నియమం ద్యోతితంగా ఉన్నప్పుడు అప్పుడు ఈ సూత్రము కర్మ ప్రవచన సంజ్ఞ నిపాత సంజ్ఞ అని పేరు పెట్టేస్తుంది. ఓకేనా? చూద్దాం ఉదాహరణ. శాకల్యస్య సంహితాం అనుప్రావర్షత్. శాకల్యస్య ఒక ఆచార్య అండి, అప్పట్లో ప్రసిద్ధమైన వ్యాకరణ ఆచార్య ఇతను కూడా. శాకల్య ఆచార్య సంహితాను అనుప్రావర్ష, సంహితాన్ని వేదాన్ని ఉత్పన్నం చేశాడు. ఎక్కడండి? సకల సంహిత సమాప్తి అవుతాయి వర్ష అంటే అనుప్రావర్షత్. ఓకే, శాకల్యాచార్యస్య ఒక సంహిత అంటే వేదపాఠం చేస్తూ ఉన్నాడండి. వేదపాఠం చేస్తూ ఉంటే ఆ వేదపాఠం ఎప్పుడు ప్రారంభించారో అప్పుడు ఆ ప్రారంభించిన మొదలుకొని ఆ వేదపాఠం అయిపోయేంత వరకు వర్షం పడింది అలాంటి అర్థంలో. అంటే ఒక లక్ష్యం చెప్పాం. ఏ లక్ష్యం చెప్పాము? మరి మేము ఎప్పుడైతే వేదపాఠం ప్రారంభించామో, వల్లి వేయడం ప్రారంభించామో, వేదపాఠం చదవడం మొదలు పెట్టామో అది అయిపోయేంత వరకు వర్షం పడుతూనే ఉంది. ఇది ఒక లక్షణం అంట. అంటే ఇప్పటి నుంచి వేదారంభం నుంచి మొదలుకొని వేదాంతం వరకు, వేదాంతం అంటే వేద పాఠం అయిపోయేంత వరకు వర్షం పడుతూనే ఉంది. ఇది లక్షణం అట. అంటే ఇక లక్షణంగా చెప్తున్నాం అట. ఎవరికన్నా ఏమైనా సంఖ్య అడిగినప్పుడు, లేదంటే మేము వేద పాఠం ప్రారంభించాం అప్పటి నుంచి వర్షం పడుతూనే ఉంది, ఇది లక్షణంగా చెప్పామట. ఇలాంటి లక్షణం ద్యోతితమైనప్పుడు అటువంటి సందర్భంలో అనుశబ్దానికి నిపాత సంజ్ఞ కర్మ ప్రవచన సంజ్ఞ అని పేరు పెట్టుకుంటాము. ఓకేనా? ఇది ఈ సూత్రం యొక్క తాత్పర్యం. అందుకే శాకల్యస్య సంహితం అనుప్రావర్షత్. ఇక్కడ అనుశబ్దం ఉందా, అను అనే శబ్దానికి మనం గతి సంజ్ఞ నిపాత సంజ్ఞ అని పేరు పెట్టుకుంటాం. ఓకే, అస్తు. నెక్స్ట్ వచ్చేసి అగస్త్యం అన్వసించన్ ప్రజాః. అగస్త్యం
అన్వసించన్ ప్రజాః. అగస్త్యం అన్వసించన్ ప్రజాః. ఇక్కడ అగస్త్యం అన్వసించ అను ఉపసర్గం అండి. అను అనేది శబ్దం అంట. దీనికి సంధి వల్ల అన్వసించన్ అయిపోయింది. ఓకే, పేజ్ మార్చలేదు అట్లా. అగస్త్యం అన్వసించన్ ప్రజాః ఇది ఉదాహరణ. ఇక్కడేంటి అగస్త్యం అన్వసించన్ ప్రజాః అంటే अगस्त्य नक्षत्र के उदय होते ही वर्षा हुई. अगस्त्यम अनुसिंचन उत्पन्नम हो अगस्त्य नक्षत्र के उदय होते ही वर्षा हुई అంటే అగస్త్య అనే నక్షత్రము ఉదయించి ఎప్పుడైతే ఉదయించిందో అప్పటి వరకు ఉదయ హోతే ఎప్పుడైతే ఉదయించిందో అప్పుడు వర్షం పడింది అంటే వర్షం పడిందని అర్థం. ఇక్కడ అగస్త్యం అన్వసించన్ ఎప్పుడైతే అగస్త్య నక్షత్రము ఉత్పన్నమైందో అంటే ఉదయించిందో అప్పుడు వర్ష అనేది పడింది అంటే వర్షం పడింది అని ఇక్కడ సూత్రార్థం ఈ రకంగా ఇవ్వబడిందండి. ఓకే, ఇక్కడ అగస్త్యం అన్వసించంలో అను శబ్దం మనకు నిపాత సంజ్ఞ కర్మ ప్రవచన సంజ్ఞ దీనికి పేరు పెట్టబడుతుంది. ఓకే, तो ఇది ఉదాహరణ. तो ఇక్కడ कर्म प्रवचन संज्ञा होने से संहिता और अगस्त्य में यह कर्म प्रवचनीय युक्ते द्वितीय. ఇక్కడ ఏ దానికి కర్మ ప్రవచన సంజ్ఞ होने से అంటే కర్మ ప్రవచన సంజ్ఞని పేరు పెట్టుకోవడం వల్ల ఇక్కడ కర్మ ప్రవచన సంజ్ఞ ఎందుకు పేరు పెట్టామండి? అనులక్షణే అనే సూత్రము కర్మ ప్రవచన సంజ్ఞ అని నిపాత సంజ్ఞ అని పేరు పెట్టింది. ఎవరికి పెట్టింది? సాకల్యస్య సంహిత అను ప్రావర్షత్తులో कर्म प्रवचन संजय ఎవరికి? సాకల్యస్య సంహితాం క్యా అను క్యా ప్రావర్షత్తుకి ఎవరికి? అను శబ్దానికి ఆచార్య. అను శబ్దానికి కర్మ ప్రవచన సంజ్ఞ ఒక పేరు పెట్టినాము, రెండోది నిపాత పేరు పెట్టిన రెండు పేర్లు ఉన్నాయన్నమాట. ఇక్కడ ముందుగా అను శబ్దానికి కర్మ ప్రవచన సంజ్ఞని పేరు పెట్టుకోవడం ఎలా వచ్చిందంటే సంహిత. ఇక్కడేమో సాకల్యస్య సంహితాం అను ప్రావర్షులు సంహితా పదం ఉందిగా, ఈ సంహితా పదము. రెండవది అగస్త్యం అన్వసించన్, ఇక్కడ అగస్త్య శబ్దము, ఇక్కడ అగస్త్య శబ్దం అగస్త్యం, ఇక్కడ సంహితాం, ఈ రెండు శబ్దాలు ఉన్నాయండి. అందులో మూల శబ్దం ఏంటి? సంహిత ప్లస్ అగస్త్య. ఈ రెండు శబ్దాల్లో కర్మ ప్రవచనీయ యుక్తే ద్వితీయ అంటే ఇక్కడ దీనికి కర్మ ప్రవచనీయ సంజ్ఞని పేరు పెట్టడం వలన ఎవరికి? అను అనే శబ్దానికి ప్లస్ అగస్త్య అనే అను అనే శబ్దానికి కర్మ ప్రవచన సంజ్ఞ పేరు పెట్టుకోవడం వలన వెంటనే ఏమైపోయింది? కర్మ ప్రవచనీయ యుక్తే ద్వితీయ అంటే కర్మ ప్రవచన సంజ్ఞ ఎవరికి పేరు పెట్టామో వాటి యోగంలో ద్వితీయ విభక్తి వస్తుంది. ఏమొస్తుంది? వాటి యోగంలో ఆ శబ్దానికి ఏదైతే దగ్గరగా ఉంటుందో దానికి ద్వితీయ విభక్తి వస్తుంది. అందుకే సంహితం అనే పదంలో ద్వితీయ విభక్తి వచ్చింది. అగస్త్యం అను, ఇక్కడ అగస్త్యంలో ద్వితీయ విభక్తి వచ్చింది. అంటే అను శబ్దంతో ఏదైతే సంబంధం ఉంటుందో అది ద్వితీయ భక్తిలో ఉంటుంది. ఎలాగా? కర్మ ప్రవచనీయ యుక్తే, కర్మ ప్రవచనీయంతో యుక్తమైనప్పుడు ద్వితీయ అంటే ద్వితీయ భక్తి వస్తుంది అక్కడ. ఇది ప్రయోజనం అంట. కర్మ ప్రవచనీయ సంజ్ఞని పేరు పెట్టుకోవడం వలన అనుకి దాని యోగంలో ఉన్నటువంటి సంహితా శబ్దానికి వచ్చింది ద్వితీయ భక్తి వచ్చింది. అలాగే అగస్త్యం అనే శబ్దంలో ద్వితీయ విభక్తి వచ్చింది. అగస్త్యం అనే శబ్దంలో కూడా ద్వితీయ విభక్తి వచ్చింది అన్నమాట. ఓకేనా? అగస్త్యం అనే శబ్దం కూడా ద్వితీయ విభక్తి వచ్చింది. ఇది ముఖ్య ప్రయోజనం. సో అర్థమైందా? మనకు గతి సంధ్యాయం పేరు పెట్టుకునే విధంగా సమాసము స్వరసిద్ధి విధంగా విశిష్టమైన లాభం కలిగిందో, అలాగే నిపాత ప్రకారంగా నిపాత సంధ్య పేరు పెట్టుకునే స్వరాది నిపాతం అవ్యయం ప్రకారం అవ్య సంధ్య ప్రయోజనము. అలాగే ఇక్కడ కర్మ ప్రవచనీయ సంధ్యని పేరు పెట్టుకోవడం వల్ల మొట్టమొదటి లాభం ఏంటి? వాడికి కర్మ ప్రవచనీయ యుక్తే ద్వితీయ. ఆ కర్మ ఎవరికైతే కర్మ ప్రవచనీయాన్ని పేరు పెట్టామో ఆ దానికి ముందున్నటువంటి శబ్దం ఏమవుతుంది? ద్వితీయ విభక్తితో యుక్తం అవుతుంది, అంటే ద్వితీయ విభక్తి వస్తుంది. అందుకే సంహితాం అగస్త్యంలో ద్వితీయ విభక్తి పెట్టుకున్నాం. నెక్స్ట్ ఇంకోటి ఏంటి లాభము? एवं उपसर्गा तथा गति संज्ञका भी कर्म प्रवचन संज्ञा होने से बाधा हो गया. ఇక్కడ కర్మ ప్రవచన సంజ్ఞ పేరు పెట్టుకోవడం వలన ఉపసర్గ సంజ్ఞ గతి సంజ్ఞ అనేవి బాధింపబడ్డాయి. ఏమండి? సామాన్యంగా ఉపసర్గ సంజ్ఞ ప్లస్ గతి సంజ్ఞ ప్రాప్తమవుతుంటే ఈ సూత్రం వచ్చేసి
ఈ సూత్రం వచ్చి ద్యోత్య లక్షణే అను లక్షణే అను లక్షణం ద్యోతితమైనప్పుడు అను శబ్దానికి కర్మ ప్రవచన సంధ్య అని చెప్పినా గానీ వెంటనే గతి సంధ్య బాధింపబడింది, నిపాత సంధ్య గతి సంధ్య బాధింపబడింది, అలాగే ఉపసర్గ సంధ్య కూడా బాధింపబడింది అన్నమాట. ఉపసర్గ సంధ్య బాధింపబడింది, నిపాత సంధ్య బాధింపబడింది, కేవలము గతి సంధ్య బాధింపబడింది, అలాగే ఉపసర్గ సంధ్య ఈ రెండు బాధింపబడ్డాయి. కేవలము ద్వితీయ కర్మ ప్రవచన సంధ్య ప్లస్ నిపాత సంధ్య రెండు మాత్రం చెప్పబడినాయి అన్నమాట. ఓకేనా? సో ఈ లాభం కలిగింది మనకు. కర్మ ప్రవచనీయ యుక్త ద్వితీయ భక్తి వచ్చింది. నెక్స్ట్ అన్వసించంలో ఉపసర్గాత్ సునోతి సువతి శతి అనే సూత్రం ప్రకారంగా ఉపసర్గ సే ఉత్తర్ నా హోనే కే కారణ్ షర్త్ నహీ హువా. ఇక్కడ అన్వసించంలో అన్వసించనేది ఉపసర్గం కాదండి. అణు అనేది ఉపసర్గం కాదు. ఇక్కడ మా దగ్గర ఉపసర్గాలు అణు అనేది ఉపసర్గం ఉందన్నమాట. కాబట్టి ఇక్కడ అన్వసించంలో అణు అనేది ఏంటి? అణు అనేది ఉపసర్గం కాదు. రాధయ ఉపసర్గ, క్రియయోగ ఉపసర్గం కాదు. కానీ ఏంటి? ఇది లక్షణవాచి కాబట్టి అణుకి ఏం పేరు పెట్టినాము? కర్మ ప్రవచనీయ సంధ్య అని పేరు పెట్టినామంట. అందుకే ఇది ఉపసర్గం కాదు. ఉపసర్గం కాదు కాబట్టి ఉపసర్గ సునోతి సువతి అనే సూత్రం ప్రకారంగా ఆ ఉపసర్గానికి పక్కన ఉండే సించన్లో ఉండే సకారానికి మూర్ధన్య సకారం రావాలి. అది రాలేదు. ఒకవేళ మనము దీనికి ఉపసర్గ సంధ్య అని పేరు పెట్టుకొని ఉంటేనా అణు అనే ఉపసర్గానికి పక్కన ఉండే సించన్లో ఉండే సికి మూర్ధన్య సకారం చేసుకునే వాళ్ళం. ఏమొస్తుంది? సించన్లో ఉండే సికి మూర్ధన్య సకారం షించన్ అలా వచ్చేసి ఉండేది అన్నమాట. కాబట్టి ఇక్కడ మనము ఉపసర్గ సంధ్యను బాధించడం వలన, గతి సంధ్యను బాధించడం వలన మనకు కర్మ ప్రవచన సంధ్య వచ్చేసింది. కర్మ ప్రవచన సంధ్య రావడం వలన మనకు ఉపసర్గా సునోతి అనే సూత్రం వచ్చి సత్వం చేయలేకపోయింది అన్నమాట. ఓకేనా? అందుకే सत्व नहीं हुआ है। सामान्य निपाता का अधिकार होने से यहाँ सर्वत्र निपात संज्ञा का भी समावेश होता जा रहा है। सो पूर्ववत अव्यय संज्ञा होकर सु का लुक भी हो जाएगा, सु का लुक भी हो जाएगा। उदाहरण में संहिता की समाप्ति वर्षा को लक्षित करती है। అంటే ఇక్కడ మనం లక్షణం ఎలాగంటే బై సంహిత అంటే వేద పాఠం సమాప్తి అయినప్పుడు వర్షం ఆగిపోయింది, వేద పాఠం ప్రారంభించినప్పుడు మొదలైంది, వేద పాఠం సమాప్తం అయినప్పుడు వర్షం ఆగిపోయింది. అలాగా లక్షణంగా చెప్తున్నాడు దీన్ని, ఒక లక్షణంగా అంటే ఒక దాన్ని నిమిత్తం చేసుకుని చెప్తున్నామట. బై వేద పాఠం సమాప్తమైంది, అప్పుడు వర్షం సమాప్తం అయిపోయింది. ఇది లక్షణం అనమాట, దాన్ని నిమిత్తం చేసుకొని చెప్పడం అన్నమాట. కాబట్టి ఇక్కడ ఈ అర్థంలో లక్షణవాచి కాబట్టి అను అనే శబ్దానికి దానికి ఉపసర్గ సంజ్ఞాన్ని పేరు పెట్టకుండా, గతి సంజ్ఞాన్ని పేరు పెట్టకుండా, కర్మ ప్రవచన సంజ్ఞాన్ని పేరు పెట్టడం వలన, గతి నిపాత సంజ్ఞాన్ని పేరు పెట్టడం వలన మనకు ఇక్కడ వచ్చిన లాభాలు ఏంటంటే, కర్మ ప్రవచన సంజ్ఞాన్ని పేరు పెట్టడం ముఖ్యంగా సంహిత అగస్త్యంలో ద్వితీయ భక్తి వచ్చేసింది దాని యోగంలో. అలాగే ఇంకోటి లాభం ఏం కలిగిందంటే అన్వసించంలో అను అనేది ఉపసర్గం కాదు కాబట్టి కర్మ ప్రవచన సంజ్ఞాన్ని పేరు పెట్టుకున్నాం కాబట్టి సించన్లో ఉండే సికి మూర్ధన్య శకారం రాలేదు. లేకపోతే సామాన్యంగా ఉపసర్గంగా, ఎందుకంటే ఉపసర్గాల్లో అను అనేది ఉపసర్గం ఉంది కాబట్టి ఇది ఉపసర్గంగా పూర్వ సూత్రం ప్రకారం నీకు ఉపసర్గం పేరు పెట్టి ఉంటే గినా, ఎందుకంటే మనకు అధికారం నిపాత సంజ్ఞ అధికారం నడుస్తుంది కాబట్టి దానికి ఉపసర్గ సంజ్ఞ పేరు వస్తుందండి. ఇది దానికంటే బలమైన సూత్రం అన్నమాట. ఏది? అనుది లక్షణవాచి ద్యోతితమవుతుంది కాబట్టి ఇక్కడ ఉపసర్గను బాధించి ఈ సూత్రము కర్మ ప్రవచన సంజ్ఞని పేరు పెట్టడం వలన మనకు ఇక్కడ ఉపసర్గ సంజ్ఞ లేదు కాబట్టి అనుకి మనకు ఈ సూత్రం ఉపసర్గా సునోతి సువతి ఉపసర్గానికి పక్కలో ఉండే శిచిక సకారానికి మూర్ధన్య సకారం కాలేదు. ఈ రెండు లాభాలు మనకు కలిగాయండి. ఇది ఈ సూత్రం యొక్క అభిప్రాయం. ఓకేనా? తో మామూలుగా నిపాత సంజ్ఞ ప్రకారంలో నడుస్తూ ఉంది కాబట్టి నిపాత సంజ్ఞ ప్రకారం అంతర్గతంలో ఉపసర్గ సంజ్ఞ కూడా ఉంది అన్నమాట. కాబట్టి ఉపసర్గ సంజ్ఞ కూడా పేరు పెట్టబడుతుంది, అధికారంలో ఉంది కాబట్టి. కానీ దాని పక్కన ఉంది కాబట్టి ఇది దానికంటే బలమైన సూత్రం కాబట్టి అందుకే కర్మ ప్రవేశ సంజ్ఞ బలయుక్తమైన సూత్రంగా నిర్ధారించబడింది. కాబట్టి ఆ నిర్ధారించడం వలన మనకు ద్వితీయ భక్తి వచ్చింది, ప్లస్ సత్వం ఆగిపోయింది. ఇవి ఈ
సూత్రం యొక్క అభిప్రాయం, దీని యొక్క అర్థం. అస్తు, ఇందులో ఎవరికో సందేహం చెప్పండి ఇప్పుడు. అర్థమైందండి? అస్తువా? అర్థమైందండి. అర్థమైంది మహోదయ. శాకల్యస్య సంహిత అనుప్రావర్షత్ అంటే శాకల్యస్య సంహిత అవ్వంగానే వెంటనే వర్షం ప్రారంభమైంది అని కదా అర్థం. సాకల్యస్య సంహిత ఎప్పుడైతే ఆ సంహిత పాఠం అయిపోయిందో దాన్ని అనుసరించి వెంటనే వర్షం ప్రారంభమైంది అని సాకల్ అర్థం సంహిత కదా. के समाप्त होते ही वर्षा हुई అంటే సమాప్తం అయినాక ప్రారంభమైంది. వర్షం పడింది. వర్ష హుయి అంటే వర్షం స్టార్ట్ అయింది. అది ఆ, వేదపాఠ సమాప్తమైంది. సాకల్య ఆచార్య యొక్క సంహిత సంహిత వినగానే సంహిత అది అనేది వినగానే వేదాన్ని అంటారు. సంహిత అనేది ఒక వేదం యొక్క పేరు. అది వినగానే వేదానికి వర్షం సంహిత పడింది అనేది అని. పేరు. సమాప్తం అయిపోగానే వర్షం పడింది ఆ, అంటే ఒక అభిప్రాయం సరే. చెప్పేసి వర్ష హుయి అని చెప్పింది. అలాగా దాని లక్షణంగా చెప్తున్నమాట. ఏంటంటే వర్షం ప్రారంభమైంది, వర్షం సమాప్తమైంది అది ఏదని చెప్పుకోవచ్చు. లక్షణం ఇలా ఉంటుంది. ఇక్కడ సమాప్తమైంది, ప్రారంభమైంది. సంహిత పాఠం సమాప్తం అయ్యగానే ప్రారంభమైంది. ఇక్కడ అయితే ఈ ఉదాహరణ ఇదే ఇచ్చాను. అట్లా సరే. తీసుకోవచ్చు అని చెప్పి మీకు లక్షణం ఇలా ఉంటుందని చెప్పి ప్రస్తావించండి. అస్తు, ఇది మనకు కర్మ ప్రవచనీయ యొక్క కర్మ ప్రవచనీయ సంధ్య అని పేరు పెట్టుకుని ఎలా వచ్చిందండి. మనకు ముఖ్య లాభం ఏంటి? కర్మ ప్రవచనీయ యుక్తి ద్వితీయ అనే సూత్రంలో ద్వితీయ భక్తి వస్తుంది. ఇది ఒక ప్రయోజనం. ఇంకోటి ముఖ్య ప్రయోజనం ఇదే అండి, ద్వితీయ భక్తి రావడం. ఓకేనా? తర్వాత ఆ కర్మ ప్రవచన సంధ్య ద్వితీయ భక్తి వచ్చింది. కర్మ ప్రవచన సంధ్య పేరు పెట్టుకున్నాం కాబట్టి వేరే సంధ్య రాలేకపోయింది. వేరే సంధ్య రావడం దానివల్ల వచ్చే పనులు కూడా ఆగిపోయాయి అన్నమాట. అందుకే మనకు ఇష్ట సిద్ధి సిద్ధించింది. ఓకే, అస్తు. ఇంకా వేరే సూత్రాలు ఉన్నాయి, అవి రేపు చూద్దామండి. అస్తు, ఇంకేమైనా సందేహాలు చెప్పండి. అస్తువా? ఓకే అండి, అస్తు. ఇంకేమైనా సందేహాలు అంటే తర్వాత రేపు చూద్దామండి. మంత్రపాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ.